ఏ చెట్టు లేని చోట ఆముదం చెట్టే మహావృక్షమనే నానుడి ఒకప్పటి మాట. ప్రస్తుతం ఆముదం పంట రూపురేఖలే మారాయి. ఎలా అంటారా? ఒకప్పుడు బీడు భూముల్లో పనికిరాని భూముల్లో సాగయ్యే ఈ పంటను నేడు అందుబాటులోకి వచ్చిన నూతన రకాలు, మేలైన యాజమాన్యంతో ఎకరాకు 15 నుండి 16 క్వింటాళ్ల అధిక దిగుబడులు పొందుతున్నారు అనేక మంది రైతులు. ముఖ్యంగా తెలంగాణలోని నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో ఈ పంటను అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. మెట్ట పంటగా అనావృష్టిని సైతం తట్టుకొని కనీస రాబడినిచ్చే ఆముదం పంటను ఖరీఫ్లో అధిక శాతం వర్షాధారంగానే సాగు చేస్తారు. అయితే నీటి వసతి ఉన్నవారు అధిక దిగుబడులిచ్చే నూతన వంగడాలు, హైబ్రిడ్లను ఎంపిక చేసుకోవచ్చు. తెలంగాణలో వానాకాలానికి అనువైన ఆముదం రకాలు, వాటి గుణగణాలను మనకు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఆముదం విభాగం శాస్త్రవేత్త డాక్టర్ కె సదయ్య. మనకి తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ప్రతి ఏటా నూనె గింజల సాగు అనేది తగ్గుతూ వస్తుంది. ఇది భవిష్యత్తులో మన సాధారణ ప్రజల మీదనే ఆర్థికంగా పెనుభారం పడేటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని ఎదుర్కోవాలి అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా నూనె గింజల సాగు విస్తీర్ణము పెరగాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. మన ఆముదం సాగు విషయానికి వచ్చినట్లయితే ఈ పంటని మనము వర్షాకాలంలోనూ అదేవిధంగా యాసంగిలో నీటిపారుదల కింద కూడా సాగు చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి పంట. మనకి ఈ ఆముదంలో సాగుకు అనుకూలమైనటువంటి అనేక రకాలు అందుబాటులో ఉన్నాయి. ముందుగా ప్రభుత్వ రంగ సంస్థల నుంచి విడుదలైనటువంటి సంకర రకాల విషయానికి వచ్చినట్లయితే భారతీయ నూనె గింజల పరిశోధన స్థానం నుంచి విడుదలైనటువంటి ICH5 అనేటువంటి రకము మనకి ఇది ఎరుపు రంగు కాండం కలిగి ఉండి ఆకు యొక్క పైభాగము మరియు కింది భాగంలో మైనపు పూత కలిగి ఉంటుంది. ఈ రకం ఏంటి అంటే ఎండు తెగుల్ని సమర్థవంతంగా తట్టుకుంటుంది. అదేవిధంగా పచ్చదోమని కూడా మనకి సమర్థవంతంగా తట్టుకునేటువంటి రకము. ఈ రకాన్ని మనము వర్షాధారంగా సాగు చేసినట్లయితే దాదాపు 6 నుంచి 7 క్వింటాల వరకు మంచి దిగుబడులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మనకి గత సంవత్సరంలో కూడా ఈ రకం సాగు అనేది అధిక మొత్తంలో జరిగింది. వాతావరణ పరిస్థితులు కఠినంగా ఉన్నప్పుడు, అంటే వర్షపాతం లేకుండా విపరీతమైనటువంటి ఎండ ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రకము మంచి దిగుబడులని ఇవ్వడం జరిగింది. దీని తర్వాత చెప్పుకోదగినటువంటి మరొక రకమైనటువంటి సంకరము ICH66. ఇది కూడా భారతీయ నూనె గింజల పరిశోధనా స్థానం హైదరాబాద్ నుంచి విడుదల చేయబడినటువంటి సంకర రకము. ఈ రకము కూడా ఎరుపు రంగు కాండాన్ని కలిగి ఉండి మనకి ఆకుకి ఇరువైపులా కూడా మైనపు పూత అనేది ఉంటుంది. ఈ మైనపు పూత అనేది రసం పీల్చే పురుగుల ఉధృతిని తట్టుకోవడానికి సమర్థవంతంగా పనిచేస్తూ ఉంటుంది. ఈ రకం కూడా మనకి ఎండు తెగుల్ని సమర్థవంతంగా తట్టుకుంటుంది. అదేవిధంగా పచ్చదోమని కూడా తట్టుకునేటువంటి రకము. ఈ రకాన్ని మనము వర్షాధారంగా కనుక సాగు చేసుకున్నట్లయితే దాదాపు 6 నుంచి 7 క్వింటాల వరకు దిగుబడిని ఒక ఎకరానికి సాధించే అవకాశం ఉంది. ఇవే కాకుండా చాలా నూతనంగా విడుదలైనటువంటి ICH6 అనే రకము, ఇది కూడా మనకి నూనె గింజల పరిశోధన స్థానము హైదరాబాద్ నుంచే విడుదలవడం జరిగింది. ఇది మిగతా రకాలతో పోల్చుకున్నట్లయితే చాలా తొందరగా కోతకు వచ్చేటువంటి రకము. అంటే మొదటి గెల దాదాపు 80 నుంచి 90 రోజుల్లోనే కోతకు వస్తుంది. మిగతా గెలలు కూడా ఒకటేసారి కోతకు వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి రకము. ఇది కూడా మనకి ఎకరానికి దాదాపు 7 క్వింటాల వరకు దిగుబడి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. భారతీయ నూనె గింజల పరిశోధనా స్థానమే కాకుండా మన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం పాలెంలో కూడా ఆముదం మీద మనకి పరిశోధనలు అనేటువంటి జరుగుతూ ఉంటాయి. ఈ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం పాలెం నుంచి విడుదల చేయబడినటువంటి PCH111 అనేటువంటి రకము, ఇది ఆకుపచ్చ కాండాన్ని కలిగి ఉంటుంది. ఆకుకి కింది వైపు మాత్రమే మైనపు పూత కలిగి ఉండి ఈ రకం కూడా మనకి ఎండు తెగుల్ని సమర్థవంతంగా తట్టుకుంటుంది. అదే ఎక్కడైనా కానీ మనకి తెల్లదోమ ఉధృతి అధికంగా ఉన్నప్పుడు అటువంటి ప్రాంతాలలో ఈ రకాన్ని సాగు చేసినట్లయితే దోమ ఉధృతి తక్కువగా ఉండి పంట అనేది ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వదు. దాని ద్వారా మనకి దిగుబడులు కూడా మంచిగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మనకి అందుబాటులో ఉన్నటువంటి అన్ని సంకర రకాలతో పోలిస్తే చాలా తొందరగా కోతకు వచ్చేటువంటి రకము ఇది. ఈ రకాన్ని మనము వర్షాధారంగా కనుక సాగు చేసినట్లయితే దాదాపు ఒక 6 క్వింటాల వరకు మనకి దిగుబడి అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఈ PCH111 అనేటువంటి రకం యొక్క విత్తనాలు మన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పాలెంలో అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా ఇంతకుముందు తెలిపినటువంటి ICH5, ICH66 మరియు ICH6 యొక్క విత్తనాలు మనకి భారతీయ నూనె గింజల పరిశోధన స్థానం రాజేంద్ర నగర్ హైదరాబాద్లో అందుబాటులో ఉంటాయి.
ఈ సంకర రకాలే కాకుండా మన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి విడుదల చేయబడిన సూటి రకాలు కూడా మనకి వర్షాధారంగా సాగు చేసినప్పుడు మంచి దిగుబడులు అనేవి అందిస్తూ ఉంటాయి. అందులో ముఖ్యంగా PCS 262 అనే ప్రగతి అనేటువంటి రకము, ఇది బెట్టను కూడా తట్టుకుంటుంది కొద్దిమేర. అదేవిధంగా మనకు అందుబాటులో ఉన్నటువంటి సూటి రకాలతో పోలిస్తే ఇది చాలా తొందరగా కోతకు వచ్చేటువంటి రకం. అంటే దాదాపు ఒక 80 నుంచి 90 రోజుల్లోనే మొదటి గెల అనేది కోతకు వస్తుంది. ఆ తర్వాత ప్రతి 30 నుంచి 40 రోజులకు రెండవ వరుస గెలలు, ఆ తర్వాత 30 నుంచి 40 రోజులకి మూడవ వరుస గెలలు అనేవి కోతకి వస్తాయి. ఈ రకం కూడా మనకి వర్షాధారంగా సాగు చేస్తే ఒక 5 నుంచి 6 క్వింటాలు దిగుబడి అనేది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు మంచి నాణ్యమైనటువంటి రకాలని, అధిక దిగుబడులు ఇచ్చేటువంటి రకాలని, నాణ్యమైన విత్తనాన్ని ఎంపిక చేసుకొని అధిక లాభాల్ని సాధించవచ్చు.